చాలా రోజుల నుంచి పిలుస్తున్నాను, మీరే రావట్లేదు. కూర్చోండి. అంజు, ఇంకేంటి ఊరిలో విశేషాలు? అందరం బాగున్నారా? హ్యాపీగా ఉన్నాం. ఆ కేకేఎస్ టీం ఎలా ఉంది? మామూలే, కోకడమే వాళ్ళ పని. అంజు మా ఫ్రెండ్స్. బాగున్నారా అండి? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బాగున్నారా సిస్టర్? నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను. సిస్టర్ సిస్టర్ నేను సిస్టర్ నేను బాగున్నా. అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా, అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే. ఉండొస్తాను. అంజు, కూర మాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు, ఆడు తెగ నలిగిపోతున్నాడు. రా హాయ్ చెప్దువి. కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు? కావాలనే వచ్చాను. కావాలని వచ్చావా? ఎందుకు? ఓహో, ఆడి ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా? సమానత్వం అనిపించలేదు. సమానత్వమా? అవును, నేను మా తమ్ముడిని ఒక్కడినే భోజనానికి పిలిచాను, మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా, అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను. సమానత్వం. ఇది సమానత్వం కాదే, ప్రతీకారం. నాకు అర్థమవుతుంది. అన్నీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలా. ఒరే, మా ఆవిడ నిన్ను పలకరించదురా, నువ్వు ఫీల్ అవకే. పలకరించదా? ఎందుకు పలకరించదు? నేనేం తప్పు చేసా? అడిగేసి వస్తా. అరే అరే, అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట. వాడు చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడంట. అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా. నువ్వేం ఫీల్ అవ్వకరా. అవునా? సర్లే, అయినా కోపం నా మీద కాదుగా, ఆడెవడి మీదో కదా. భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము. సరే, సమానంతో ఇటు కొడ్డించదు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఒరే, మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు, నేను వడ్డిస్తానురా, బాధపడకే. పర్లేదురా, నాకేం బాధలేదు. అయినా కోపం నా మీద కాదుగా, వాడెవడి మీదో. నాకేం బాధలేదు, నేను ఫుల్ కుమ్మేస్తాను. రామ్మ వడ్డించు, ఫుల్ ఆకలి మీద ఉన్న నాకు ఊపేస్తాను. రేయ్, నాకు వడ్డించిందిరా. మాట పడకండి, బాగా తినండి. తినేస్తా. అమ్మా చెల్లమ్మా వేయలేదు, నాకు మర్చిపోయావమ్మా. అమ్మా వేయలేదు. యారా రే, చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మొహన్నాడు ఎవడైనా ఉన్నాడా? వీడు కొట్టించలేదేంటి? అంజు, సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తున్నావు కదా, ఆ ఒక్కడికైనా కరెక్ట్గా మర్యాద చేయాలి కదా. కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా? కాదు, ఒకసారి ఒక్కరికే చేస్తా. అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా, ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా. ఎందుకు? సమానత్వం. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అన్నయ్య, కొంచెం రైస్ పెట్టనా? రైస్ వద్దమ్మా, ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అంజు, ఇడు రైస్ అడుగుతున్నాడు. అంజు అంజు కొంచెం రైస్ పెట్టుకో అన్నయ్య. సరే, రైస్ వేసి ముక్కలేయమ్మా. కొంచెం రైస్ పెట్టమ్మా చెల్లి. ముక్కేయాలా అన్నయ్య? నాకు పెట్టమ్మా. రైస్ చికెన్ పెట్టుకో అన్నయ్య. సరే వేసేయమ్మా. మీకు రైస్ పెట్టినా అన్నయ్య? ఒక్క ముక్క వేసి రైస్ పెట్టమ్మా. పోనీ కొంచెం రైస్ పెట్టుకోండి అన్నయ్య. కొంచెం రైస్ చెల్లె, మర్చిపోయా నువ్వు. నీ కాలేజీలో ఏడిపించడం మొక్కం ఈడి మొక్కం ఒకేలాగా ఉంది. నువ్వు అస్సలు ఈడికి మర్యాద చేయకూడదు. రేయ్, మధ్యలో నీకేంద్రా ప్రాబ్లము? నువ్వు కూడా అడిగేయించుకో. నువ్వు రావడం వల్ల నాకు కనీసం మర్యాద చేయడం లేదు. ఒక్క మొక్క కూడా వేయలేదు ఎంతవరకు. నువ్వు అడిగేయించుకో. టికెట్ పక్క నీకు అనవసరంగా వచ్చాను. మర్యాద చేయడం లేదు ఇక్కడ. తిన్నట్టు 6 ముక్కలు తిన్నావు, ఒక మొక్క నాకేమని చెప్పచ్చు కదా. ఊర్లో కొబ్బరి సేపులు అమ్ముకున్నాడు తోడుంటాడే తీసుకొచ్చాను చూడు, నాదిరా తప్పstu. పని మానుకొని వచ్చాను చూడు, నా అది తప్పు. టికెట్ కూడా దిక్కు చెప్తారా? టికెట్ తెగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తా. టికెట్ హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, నేరపోయి మీ ఇంటికి వచ్చాను రా. అదిరా నేను చేసిన తప్పు. మర్యాదగా టికెట్ ఎలా ఉంది నా సమానత్వం?
వచ్చేసింది.